ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మొన్న మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్న విషయం దేవుణ్ణి చేరుకోవడం ఎలా, అందులో నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. మనం దాంట్లో ఆ చిన్నపిల్ల ఎంత నమ్మకంగా నమ్మి ఆ శివపార్వతులే తన యొక్క దానికి తల్లిదండ్రులైనటువంటి ఆ పరమేశ్వరుని అమ్మవారిని మరియు అయ్యవారిని తన తండ్రిగా భావించి తను నమ్మకంతో వాళ్ళు పిలిస్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ పార్వతీదేవి అమ్మవారు ఇచ్చినటువంటి పాల ద్వారా తను సమస్తం తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని తను మంచి పండితులు అవుతున్న తర్వాత, ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్న విషయం. మనము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పుకోబోయే విషయము నమ్మకం అయిపోయింది. రెండవది భక్తి. ఈ భక్తి అనేది మనకి చెయ్యంగా పూజలు చేయంగా జపాలు చేయంగా వీటిల్లో ఫస్ట్ మనం ఏదైనా ఒక సాధన మొదలుపెట్టినప్పుడు ఆ సాధనలో మనకి మొట్టమొదటి ఏర్పడేది భక్తి. భగవంతుడి మీద తీవ్రమైన భక్తి ఏర్పడుతుంది. అప్పుడు మనము పూజలు వేయడం, దేవుని పాటలు వినడము చేస్తూ ఉంటాం. మనం కథలు వినడము తెలుస్తూ ఉంటాం. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునే చాప్టర్ భక్తి. నమ్మకం అయిపోయింది, భక్తి, ఇలా మొత్తం 5 ఉన్నాయి. నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఓపిక, ఒక బలమైన కోరిక. ఈ బలమైన కోరిక అంటే మళ్ళా మీరు నాకు అది కావాలి ఇది కావాలి, ఆ బలమైన కోరిక కాదు. ఇదేమిటి అంటే మనము దేవుణ్ణి చేరుకోవడంలో ఉన్న ఒక విషయం. ఇందులో దేవుణ్ణి చేరుకోవడము అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడికి దగ్గరగా వెళ్ళడం, ఇది విషయం. తర్వాత ఇప్పుడు మీకు నేను ప్రతి చాప్టర్లోనూ సాధన చేయండి అని చెప్తున్నా కానీ మీకు ఏ సాధన చేయాలో చెప్పడం లేదు. అది మనకి ముందు రోజుల్లో తెలుస్తుంది. దానికి మనం శోధన అనే శీర్షికతో మొదలు పెడతాం. అప్పుడు మన సాధనల గురించి మీ ఇష్టమైన ఏ సాధన ఎంచుకోవచ్చు. నేను 3 రకాల 4 రకాల సాధన చెప్తాను. వాటిలో ఇష్టమైనది మీరు ఎంచుకోవచ్చు. సో ఇప్పటికీ ఈ విషయం అది. ఇప్పుడు మనం భక్తిలోకి వెళ్దాం. సహజంగా ఫస్ట్ భక్తిలో నుండి పాజిటివ్స్ నెగిటివ్స్ 2 మాట్లాడుకుందాం. భక్తిలో మనము ఈ పూజలు చేయడము, పాటలు వినడం ద్వారా మనము భక్తిలో ఒక స్థాయికి వెళ్తాం. అది అలా పెరిగి బాగా పెరిగి భక్తిలో తీవ్రమైన భక్తికి వెళ్తాం. అదే మూఢభక్తిలోకి వెళ్తాం. ఈ మూఢభక్తి అంటే ఏమిటి అంటే ఆ రోజు పూలు లేవు కానీ మనం పూలు పెట్టేస్తాం. ఆ రోజు నైవేద్యానికి ఏమీ లేదు, ఒక నీళ్ళ గ్లాస్ పెట్టి నైవేద్యం పెట్టేస్తాం. ఇది తీవ్రమైన భక్తి. ఇది ఇక దాన్ని మూఢభక్తి అంటారు. రెండోది తీవ్రమైన ఒక భక్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ భక్తి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి భక్తిలో మొదలుపెట్టేటప్పుడు మనం పూజతో మొదలు పెడతాం. ఏం చేస్తాము? ధూపదీప నైవేద్యాలు, అలంకారాలు చేస్తాం. అయితే ఫస్ట్ దీనికి వద్దు అని చెప్పేవాళ్ళు ఒక్కరు ఉంటారు, కంపల్సరీగా ఒకరు ఉంటారు. వాళ్ళే నీ మనసు. నీ మనస్సే వద్దు ఇంకా చాలే అంటుంటుంది. ఎందుకంటూ ఉందంటే దానికి అది అలవాటు పడలేదు. సో అది అలవాటు పడాలి. అలవాటు పడేలా మనం చేయాలి. మనం చేస్తే కనుక అది ఒప్పుకుంటుంది. అది కూడా ఒక్కసారి ఒప్పుకోదు. నెమ్మది దాని కొద్దిగా మనకి ఒప్పుకుంటుంది. అయితే అది అసలు ఏం చేస్తుందంటే మనకు భక్తిలో ఉన్నప్పుడు మనం పూజలో కూర్చున్నప్పుడు అది లేపడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ మన యొక్క వీక్నెస్ని కనుక్కుంటుంది. ఏ వీక్నెస్లు ఉంటే మనకి సహజంగా ఉదయం లేవగానే ఒక కాఫీ తాగాలి, లేకపోతే ఎందుకల్లా టిఫిన్ చేసేయాలి, ఇలా ఏదో ఒక వీక్నెస్ మనకు ఉంటుంది. అది ముందు దాన్ని అది గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు పూజలో కూర్చున్నావు, కాఫీ టైం అయింది, ఏం చేస్తున్నావు అని చెప్తుంది ఫస్ట్ మనకి. మనమేం చేస్తాము? ఆ పూజని ముగించేసి వచ్చి కాఫీ తాగుతాం.
ఇదే కదా మన సహజంగా ఎవరైనా చేసేది. ఇది మనకి కనిపించని శత్రువు మనస్సు. మనతో స్నేహంగా ఉంటూనే మన మీద శత్రుత్వం పెంచుతుంది, శత్రుత్వం ఏర్పడేలాగా చేస్తుంది, మన మీద మనకి శత్రుత్వం ఏర్పరుస్తుంది. అది మనసు యొక్క గొప్పతనం. కాబట్టి మనము దాన్ని చాలా నెమ్మదిగా దాన్ని వరుసపరుచుకోవాలి. దీంట్లో ఇది మొట్టమొదటి మనకి లెసన్ నెంబర్ 1. అది ఎంత చేస్తుంది అంటే నీతో ఒక ఆట ఆడుకుంటుంది మనస్సు అనేది. నీ వీక్నెస్ను పట్టుకొనే నిన్ను ఆడుకుంటుంది. కాబట్టి ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ భక్తిలో రెండవది ఇబ్బంది ఏంటి అంటే పరీక్షలు. నువ్వు తీవ్ర స్థాయికి దగ్గర పడుతున్న కొద్ది ఇంకా పరీక్షలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ పరీక్షను తట్టుకోవడం కూడా చాలా కష్టం. భక్తిలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది కొంతమంది వాటిని తట్టుకోలేక అసలు నేను ఈ దేవుడికి పూజ చేయడంలో ఇలా జరుగుతుంది అనుకొని దాన్ని ఆపేసే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి మనకి అక్కడితో ఆ భక్తి ఎండ్ అయిపోతుంది. మీకు సహజంగా మీరు ఏ విద్యను తీసుకోండి, ఆ విద్యలో మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, డబ్బు సమస్య కావచ్చు, నిద్ర సమస్య, ఏదో ఒకటి నీకున్న వీక్నెస్ మీదే కొట్టి నేను ఇబ్బంది పెడతాను. రెండోది, ఇది ఇంకా అసలు విచిత్రమైన విషయం. ఇది దేంట్లో అయినా సరే మన ఇబ్బంది పెడుతుంది. నువ్వు ఏది కావాలనుకుంటావో అది ఇవ్వదు, నువ్వు ఏది వద్దనుకుంటావో అదే ఇస్తుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి భక్తిలో ఏర్పడేది. కాబట్టి మనము దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నేను చెప్పబోయే సాధన శోధన అనే ఎపిసోడ్లు వస్తాయి. దాంట్లో దీని గురించి మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఈ భక్తి అనే దాంట్లో మీకు ఒక విచిత్రమైన కథ కూడా చెప్తాను. భక్తి, రెండోది తీవ్రమైన కోరిక. ఈ రెండు కనుక కలిసినాయి అంటే ఒక మంచి స్థాయికి వెళ్ళచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఆల్రెడీ ప్రవచనకర్తలు చెప్పిందే కాబట్టి ఇప్పుడు నేను మీకు అదే కథని చెప్తాను. ఎందుకంటే నేను కొత్త కథలు పుట్టించలేను కదా, ఉన్నవేవో జరిగినవేవో చెప్తారు వాళ్ళు, నేను అదే కథని మీకు చెప్తాను. ఉండేవాడు. ఇది నిజంగా కాకినాడలో జరిగిన కథ కాబట్టి మీకు ముందే చెప్పేసి మీతో అర్థమవుతుంది. అది గొర్రెలు కాచుకుంటే పిల్లవాడు ఉంటాడు. ఆయన దగ్గరికి ఆయన ఆ గుడి పక్కనే, శివాలయం పక్కనే గొర్రెలు కాచుకునేవాడు. ఆ పక్కనే ఉన్న చెరువులో గొర్రెలు నీళ్లు తాగించి తీసుకెళ్ళేవాడు. ఇది అతని రొటీన్. అయితే ఒకరోజు అనుకోకుండా ఆయన గుళ్ళోకి వెళ్తాడు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అదే నమ్మకం రుద్రం చేస్తుంటాడు. ఆ చేస్తున్నప్పుడు ఈ అబ్బాయి గమనించి, స్వామి నాకు కూడా ఏదన్నా ఒక మంత్రోపదేశం చేయండి, నేను కూడా మంత్రం చేస్తానంటాడు. ఆ పూజారి నీకెందుకురా గొల్లవాడి, నీకెందుకు పోపో అని చెప్పి పంపించేస్తాడు. ఈ కుర్రవాడు మళ్ళీ 2 రోజులు వెళ్తాడు, 3 రోజులు వెళ్తాడు, 4 రోజు, 5వ రోజు, 6 రోజు అట్లా వరుసగా వెళ్తూ ఉంటాడు. ఇక పూజారికి విసుగు వస్తుంది. విసుగొచ్చి ఈ అబ్బాయికి ఏమో తీవ్రమైన కోరిక, నేను కూడా మంత్ర జపం చేయాలనే కోరిక ఉంటుంది ఆ అబ్బాయికి. సో అందుకని ఆ అబ్బాయి రోజు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇక విసుగొచ్చి పూజారి ఏం చెప్తాడు చివరికి, ఒరే పని చెయ్యి, నేను ఒక మంత్రం చెప్తాను, ఎవరికి చెప్పకు, మంత్రం అనేది పక్కన వాళ్ళకి చెప్పకూడదు అని చెప్తాడు. అది నిజమే, ఎవరికి చెప్పకూడదు. మన మంత్రోపదేశం మంత్రం ఎవరికి చెప్పకూడదు. ఆ అబ్బాయికి ఓం దున్నపోతాయ నమః అని ఒక మంత్రం చెప్తాడు. ఇక ఆ కుర్రవాడు ఆ గొర్రెలన్నింటిని అక్కడే పెట్టి అవి పచ్చికుంటే శుభ్రంగా వేస్తూ ఉంటే ఇటు పోవుగా కూర్చొని ఓం దున్నపోతాయ నమః, ఓం దున్నపోతాయ నమః అని తీవ్రంగా చేస్తూ ఉంటాడు. అది చేసే కొద్ది ఇంకా బాగా వ్యగ్రంగా చేస్తూ ఉంటాడు ఆ జపం. సరే, ఈ కుర్రవాడు చేస్తున్న జపానికి దేవలోకం హడలెత్తిపోతుంది. ఏంట్రా వీడు ఈ మంత్ర జపం ఏందిరా అని చెప్పి ఎవరిని పంపించాలి అంటే దున్నపోతు మీద ఏ దేవుడు లేడు. ఏం చెయ్యాలో అర్థం కాదు దేవతలకి. సరే, అందరూ కలిసి ఒకటి నిశ్చయించుకున్నారు. ఏం నిశ్చయించుకున్నారంటే, దున్నపోతు వాహనంగా ఉన్నవాళ్ళు ఒకరు ఉన్నారు కదా, ఆయనే యముడు. సో ఆ దున్నపోతుని పంపిద్దాము అనుకుంటారు.
అనుకుంటే ఆ దున్నపోతు ఒక్కటే వెళ్ళదుగా, దానికి ఒక డ్రైవర్ కావాలిగా, అందుకని యముడిని పంపిస్తారు. యముడు ఆ దున్నపోతుని వేసుకొని ఈ కుర్రవాడి దగ్గరికి వస్తాడు. వీడు ఓం దున్నపోతాయ నమః, ఓం దున్నపోతాయ నమః, ఓం దున్నపోతాయ నమః అని చేస్తూనే ఉంటాడు. ఈ గట్టిగా పిలిచేటప్పుడు లేస్తాడు. లేచి ఎవరు నువ్వు స్వామి అడుగుతాడు. వీడికి తెలియదుగా యముడు ఎట్లా ఉంటాడు. ఇప్పుడు మనకి శివుడు, శివుడు, కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలుసు. కానీ మనకి తెలియని ఆ పిల్లవాడికి తెలియని విషయం ఏంటంటే యముడు ఎట్లా ఉంటాడో తెలియదు. కాబట్టి ఎవరు నువ్వు అని అడుగుతాడు. యముడు ఆశ్చర్యపోతాడు. ఇదేంటో నన్నే అడుగుతున్నాడు, అందరు భయపడతాను, నన్ను చూస్తే పిల్లడు భయపడలేదు అనుకుంటాడు. అనుకొని స్వామి బాబు నేను యముడిని అందరినీ తీసుకెళ్ళిపోతూ ఉంటాను అంటాడు. అంటే అప్పుడు ఓహో నువ్వు ఆ యముడు అంటే విన్నానులే, నువ్వు నాకు తెలియదుగా అంటాడు. సరేగా ఇంతకీ నీకు ఏం కావాలంటాడు. అంటే స్వామి నాకేం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, ఏమన్నా కావాలి ఉంటే కనుక మా గురువుగారికి అవసరం పడుతుంది, కాబట్టి మనం మా గురువుగారి దగ్గరికి వెళ్దాము, ఆయన అడుగుతాడు, ఆయన చెప్తాడు ఏం కావాలో ఆయనకి అంటాడు. అనగానే సరే ఇద్దరు కలిసి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ గురువుగారు చిన్న ఆయన ఇంటికి వెళ్తారు. ఆయన ఇంటి అక్కడ ఉంటుంది, చెరువుకు ఆవలన ఒక గట్టున చిన్న ఇల్లు వేసుకొని ఉంటాడు. సరే ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత యముడు బయట నుంచుతాడు. మరి దున్నపోతు సాయం లోపలికి వెళ్ళాడు కదా, ఉంచొని ఉంటాడు. ఈ కుర్రాడు లోపలికి వెళ్తాడు. వెళ్ళి గురుగారు అంటే ఒరే నువ్వు మళ్ళీ వచ్చావి రా, నీకు మొత్తం చెప్పానుగా చేస్తున్నావా లేదని అడుగుతాడు. అయ్యా చేస్తున్నాను గురుగారు, అది చేయడం వల్ల మీకోసం వచ్చారు అంటే ఎవరు వచ్చారా అంటే యముడు వచ్చారంటాడు. ఈ గురుగారు భయపడిపోతాడు. యముడు రావటం ఏంట్రా బాబు, నువ్వు భలే ఉన్నావు, పద చెప్పేటికి వెళ్తాడు. వెళ్తే యముడు ఉంటాడు ఎద్దు మీద. స్వామి ఏంటి వచ్చారంటే నేను మీ శిష్యుడు నా దున్నపోతుని జపం చేశాడు కాబట్టి అందుకే నేను వచ్చాను, దున్నపోతురాది కాబట్టి నీకేమన్నా కోరుకుంటే చెప్పు నేను తీరుస్తాను, మీ శిష్యుడైతే వద్దన్నాడు, నీ గురించి చెప్పాడని చెప్తాడు. అప్పుడు ఆయన స్వామి నాకు మాత్రం ఏ కోరికలు ఉంటాయి, నాకేమీ లేవు అని చెప్పి ఆయన తుమ్ము దగ్గర రాయి తీసేయించండి అని చెప్తాడు. మనకి ఇంతవరకు ఖర్చాలు. ఇందులో ఆ కుర్రవాడు భక్తి, రెండు తీవ్రమైన కోరిక చేసేయాలి. మనకు కూడా ఆ కుర్రవాడికి ఎంత తీవ్రమైన భావన ఉందో మనకు కూడా అంత తీవ్రమైన భావన ఉండాలి. ఉంటే కనుక మనం కూడా ఆ పిల్లవాళ్ళగా గట్టెక్కచ్చు. కాబట్టి ఈ భక్తి అనేది మనం చాలా ఇష్టంగా చేయాలి, దేవుడి మీద ప్రేమతో చేయాలి. ఇప్పుడు మీకు చూస్తే మీకు హరే కృష్ణ ఉంది కదా, హరే కృష్ణ హరే రామ వాళ్ళు చేస్తారు. అసలు వాళ్ళు లీలమైపోయి చేసేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. అది విదేశాలకు కూడా పాకిపోయింది హరే కృష్ణ హరే రామ అనేది. కాబట్టి మనం కూడా అంతే శ్రద్ధగా భక్తితో చేద్దాం. ఇందులో మరి ఇవన్నీ ఈ డీటెయిల్డ్గా చెప్పాల్సిన విషయాలు భక్తి గురించి కానీ దాంట్లో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు నేను మన శోధన కార్యక్రమంలో తప్పకుండా మీకు తెలియజేస్తాను అని చెప్తున్నాను. మనము భక్తి గురించి చెప్పుకున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్లో నమ్మకం చెప్పుకున్నాం. నమ్మకం భక్తి అయిపోయింది. ఇప్పుడు మనకి ఓపిక గురించి చెప్తాం. బలమైన కోరిక గురించి ఇప్పుడు చెప్పేసిన కుర్రవాడికి ఎంత బలమైన కోరిక ఉందో. ఇక మనకు చెప్పాల్సింది శ్రద్ధ, ఓపిక. ఈ రెండు విషయాల గురించి రేపు తెలుసుకుందాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.